క్వాంటమ్ టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విశాఖను ఐటీ హబ్గా మారుస్తున్నామని తెలిపారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఆనం రామనారాయణ రెడ్డి. సామాన్యులకే ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం అందరూ క్వాంటమ్ టెక్నాలజీ గురించి ఆలోచిస్తున్నారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఉంటుందని చెప్పారు. వేలాది మంది టెక్ విద్యార్థులతో ఆన్లైన్లో క్వాంటమ్ టాక్ నిర్వహించారు బాబు. విశాఖకు చాలా ఐటీ కంపెనీలు వస్తున్నాయన్నారు. భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీ టెక్నాలజీకి నగరం చిరునామాగా మారబోతోందని చెప్పారు. AI is a reality, quantum is a reality now, even satellite is a reality now to collect data, drone is a reality. If you integrate all these things, peak load factor, average price, how to use applications, even personal here if you see power price optimization, I am working now without using quantum all these things. 5 rupees 20 paisa average procurement price as on now. 5 years I want to reduce 4 rupees 99 paisa. It is only hybrid model. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే ప్రాధాన్యం ఇస్తామన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఈ డిప్లో టోకెన్లు పొందిన భక్తులు నిర్దేశిత సమయంలోనే తిరుమలకు చేరుకోవాలని చెప్పారు. AI టెక్నాలజీతో క్యూలైన్లు పర్యవేక్షిస్తున్నామన్నారు. సామాన్య భక్తులకే పెద్దపీట వేయాలి. సామాన్య కుటుంబాల వాళ్ళకి దర్శన సౌకర్యం పెద్ద ఎత్తున మనకు ప్రాధాన్యతనిచ్చి ఏర్పాటు చేయండి అని చెప్పి దిశానిర్దేశం చేయడం జరిగింది. సర్వదర్శనంలో సామాన్య భక్తులు వైకుంఠ ద్వార దర్శనంలో స్వామివారిని సేవించే కార్యక్రమానికి ప్రాధాన్యతనివ్వడం జరిగింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం 2 నెలలుగా పనిచేస్తున్నామన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం సబ్ కమిటీలను ఏర్పాటు చేసిందని చెప్పారు. వైకుంఠ ద్వార దర్శనాలపై అసత్య ప్రచారాలు నమ్మొద్దన్నారు. 3 మంత్రులతో ఒక సబ్ కమిటీని వేసి భక్తులకి అసౌకర్యం కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం కూలంకషంగా నిన్న కూడా చర్చించడం జరిగింది. టీటీడీని అబాసు పాలు చేసే విధంగా కొన్ని వార్తలు వస్తున్నాయి. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అటువంటి వార్తలన్నీ భక్తులు నమ్మొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. కడప జిల్లా పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించారు వైసీపీ అధినేత జగన్. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జగన్ పార్టీ సీనియర్ నేతలు భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. టీటీడీ నిర్వహిస్తున్న హైదరాబాద్, హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయాలను సందర్శించారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని అధికారులకు సూచించారు.